నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇప్పటిదాకా కేసు పెట్టలేదంటూ లావణ్య ఆరోపించారు. పోలీసులు న్యాయం చేయకపోతే స్టేషన్లోనే ప్రాణాలు విడుస్తా అంటూ లావణ్య హెచ్చరిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఇక లావణ్య రాజ్ తరుణ్ వివాదం మరొకసారి రచ్చకెక్కిన నేపథ్యంలో తాజాగా గత 2-3 రోజులుగా మరొకసారి లావణ్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. లావణ్య రాజ్ తరుణ్కు సారీ చెప్పి సైలెంట్గా ఉందనుకుంటున్న సమయంలో ఇక రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఉంటున్న విల్లా దగ్గరికి వెళ్ళడం, దీంతో మరొకసారి లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్పై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయినప్పటికీ కూడా తన ఫిర్యాదును తీసుకోలేదంటున్నారు, కేసు పెట్టలేదంటున్నారు. ఇక తనకు పోలీసులు ఎలాంటి న్యాయం చేయడం లేదని, తనపై వరుసగా దాడులు జరుగుతున్నాయంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. తాను పోలీస్ స్టేషన్లోనే బలవన్మరణానికి పాల్పడతానంటూ లావణ్య హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ప్రాణాలు విడుస్తానంటూ లావణ్య హెచ్చరిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ చెప్పినా న్యాయం చేయడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఒకసారి లావణ్య మాటల్లోనే ఉందా. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఏం టచ్లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అండి, గుండాల్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు ఇవాళ అవ్వలేదు అన్నారు. ఈవినింగ్ పంపిస్తామన్నారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి సంబంధించిన సీసీటీవీ తీపించండి అని రిక్వెస్ట్ చేశాము. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. లేదు, దీంట్లోనే యాడ్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటన్నిటికీ మోటివ్ ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు? అది శేఖర్ భాష పంపించాడా, శేఖర్ భాష త్రూగా రాజ్ తరుణ్ పంపించాడు? ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. నన్నైతే బతకనివ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు. పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను. ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధేస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు. వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి. ఇప్పుడు 1 year నుంచి మరి నేను ఉన్నాను. రాజ్ వెళ్ళిపోయి 1 year నుంచి సైలెంట్ గా ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని అతను బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు. అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష. అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు. మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను. విక్టిమ్ కి సంబంధించిన ఐడెంటిటీయే రివీల్ చేయకూడదు. అలాంటిది 376 కేసు ఒకటి తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. 164 స్టేట్మెంటే జడ్జికి విక్టిమ్ కి మధ్యలో జరిగే ఒక ప్రైవేట్ స్టేట్మెంట్. అది ఆ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. నేను దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సిఐ గారు కోర్టుకి వేయమన్నారు. మేము మండే కోర్టుకి వేస్తున్నాము. ఆ ఎవిడెన్స్ కోర్టు నుంచి వచ్చిన కాపీ, అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టుని కోరుతున్నాం. తర్వాత అంటే నేను లాస్ట్ 1 year ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాజ్ తరుణ్ ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పిపుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో
1 వీక్లో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. నేను 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 వీక్లో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days. ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 డేస్లో నేను సామాన్లు అన్న అయితే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఏది చేసేది లేదండి. రాసిన వాళ్ళ గిటాక్లు అయితే నేను చేయలేను, చెప్పడం జరుగుతుంది. అండ్ సామాన్లు అన్నది కూడా షిఫ్ట్ అయిపోతాయి. కాకపోతే హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను. తెలంగాణ మినిస్టర్ అండి, వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ అప్పు తీసుకోవడం జరిగింది. టోటల్ 55 lakhs తీసుకున్నాము. 4 years అవుతుంది తీసుకొని. నేను రాజు తీసుకున్నాము. అండ్ లాస్ట్ 2 years నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేయట్లేదు, మాకున్న గొడవల వల్ల. టైం అడుగుతూ వచ్చాను. నిన్న జరిగిన గొడవల వల్ల నిన్న సాయంత్రం నాకు కాల్ చేశారు. రాజుకి కాల్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు. సో 2 daysలో మాకు మనీ ఇవ్వాలి అని అడిగారు. మనీ ఇవ్వకపోతే 1 వీక్లో ఆక్యుపై చేస్తామన్నారు. సో నేను వచ్చి ఆక్యుపై చేసుకోమని చెప్పాను. నా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే నేను వాళ్ళకి హౌస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది.